ఈ వెహికల్ వచ్చేసి టీవీఎస్ StaerCity ప్లస్ అని. దీనికి ఏంటంటే బ్యాక్ వీల్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ వీల్ ఓపెన్ చేయాలి. సెంటర్ యాక్సిల్ బోల్ట్, అలాగే కింద బ్రేక్ పెడల్ బోల్ట్, ఇంక బ్రేక్ షూలు కూడా మార్చాలి కాబట్టి బ్రేక్ రాడ్ బోల్ట్ కూడా ఓపెన్ చేయాలి. సో దానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే సెంటర్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి 70 సైజ్ స్పానర్ ఉండాలి, 1740. అలాగే స్పాకెట్ కింద ప్లేట్ బ్రేక్ ప్లేట్ అయితే 12 and 13 ఉండాలి. బ్రేక్ రాడ్ అయితే 14 సైజ్ స్పానర్ ఉండాలి. మొత్తం అన్ని బోల్డ్ వచ్చేసిన తర్వాత యాక్సిల్ ఈ విధంగా బయట మొత్తం తీసేయండి. తీసేసి బ్రేక్ డౌన్ అదే ఓపెన్ చేసేయండి. సో కదా బ్రేక్ షూర్ దగ్గరికి పాతవైతే మనకి టీవీఎస్ ఉన్నాయి, ఓకే ఉన్నాయి. బట్ వేరేది క్లారిటీగా స్టెప్ వచ్చింది, సరిగా చూపిస్తున్నాను ఒక నిమిషం మీకు. ఓకే చూసారు కదా, వీలైతే మన లైట్గా స్టెప్ వచ్చేసింది, గీతలు కనిపిస్తుంది కదా. సో గీతలను కటింగ్ చేసుకోవాల్సిన మిషన్ మీద. సో దానికి ఏంటంటే మనం మన ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. సో ఈ విధంగా మనకు ఒక లేయర్ కట్ చేసేసి ఆ మిషన్ మీద కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్రేక్ షూలు మార్చాలి. బ్రేక్ షూలు కూడా మనం టీవీఎస్ వాడతాం, ఒరిజినల్ చూసారు కదా, సీల్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఏంటంటే మనకు బ్రేక్ ప్లేట్ అనేది మనకి కంప్లీట్గా ఫ్రీగా ఉండాలి, బ్రేక్ లెవెల్ అనేది. తర్వాత డ్రమ్ బూట్లు పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బ్రేక్ ప్లేట్ కూడా నేను పెట్టేసి ఫిట్ చేశాను. సో ఈ విధంగా అయితే మనం టైర్ ఇప్పాలి అండ్ బిగిన్స్ కూడా చూపిస్తాను చూడండి. ఈలోపు మనకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా షాప్కి మీరు విజిట్ చేయాలంటే గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్ వస్తుంది, మనం విజిట్ చేయొచ్చు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వీల్ పెట్టేసి ఆ 4 పోల్స్లో రబ్బర్ డ్రమ్స్లో పెట్టేసి అక్కడ యాక్సిల్ పెట్టేసి రోలర్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా 17 సైజ్ బోల్ట్, అలాగే కింద బ్రేక్ బోల్ట్ కూడా ఫస్ట్ కింద బ్రేక్ బోల్ట్ వేసి మ్యాథ్ మొత్తం బుల్లెట్ చేయండి. మరింకెన్ని ఇటువంటి వీడియోస్లో ఖచ్చితంగా ఉంటాను నేను. డౌట్స్ అని కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. స్టే చేయండి. క్రియేటివ్ వర్కర్స్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.